మరొకసారి మనందరము కలిసి ప్రభు సన్నిధానములో దేవుని యొక్క మాటలు వినడానికి ఈ మధ్యాహ్న కాల సమయంలో నిద్రపోకుండా ప్రభు మాటలు వినాలి అని మీరు కలిగిన ఆసక్తిని బట్టి నాకు చాలా సంతోషకరంగా ఉన్నది, ఆనందముగా ఉన్నది. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధానములో మనము ఎంత సమయాన్ని గడుపుతామో అంత జ్ఞానం పొందుకుంటాం, అంత బలము పొందుకుంటాం, అంతగా సకల విషయాలలో దేవుని సహాయాన్ని మన జీవితాలలో మనము పొందుకుంటూ ఉంటాం. ఆత్మీయులందరూ కూడా శ్రద్ధ కలిగి ఈరోజు దేవుని యొక్క మాటలని వినడానికి ఇష్టపడండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మంచి యేసయ్య, గొప్ప దేవుడా, నీ ప్రియ బిడలమగా మేమందరము కలిసి నీ పాద సన్నిధికి వచ్చాం. నీ ఆత్మను మా మధ్య నుంచి మా అందరితో మాట్లాడి బలపరిచి నీకిష్టమైన వారమగా నీ మార్గంలో నడిపించి నాయనా, నీ రాకడ అతి సమీపముగా ఉన్నది. నీ మాటల ద్వారా, హెచ్చరిక ద్వారా మమ్మల్ని దర్శిస్తూ నిలబెడుతూ నీకిష్టమైన వారమగా మమ్మల్ని సిద్ధపాటు చేస్తున్నందుకు స్తోత్రము. నీ సన్నిధి మా మధ్య ఉంచి మా అందరితో మాట్లాడమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. రైట్. నిర్గమకాండము 3వ అధ్యాయము మొదటి మాట. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రోను తన మామ మందను మేపొచ్చు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఇక్కడ మనము జాగ్రత్తగా వినవలసిన విషయం, ఎందుకంటే చాలామంది వారికి జీవితాలలో వారెందుకు పడిపోయారో, ఎందుకు బలహీనమైపోయారో, ఎందుకు ఓటమి వచ్చింది, ఎందుకు వారికి జీవితాలు, వారి కుటుంబాలు ఈరోజు ఎలా ఉన్నవి అని చాలామంది ఇంకా తెలియని స్థితిలో ఉంటున్నారు. ఈరోజు మనం వినబోతున్న ఒక అద్భుతమైన వ్యక్తి, ఆయన పేరు మోషే. ఆయన కొరకు బైబిల్ గ్రంథంలో రాయబడుతున్నది, సకల విద్యలలో ఆయన ప్రావీణ్యుడై, ఆయనట సకల విద్యలలో ప్రావీణ్యత పొందుకున్నాడు. ఏముంది? విద్య ఎక్కువ ఉంది, జ్ఞానం ఎక్కువ ఉంది. ఈరోజు చాలామంది జీవితాలలో చూడండి, బాగా చదువుకుంటున్నారు, బాగా డబ్బు ఉంటుంది, బాగా బలం ఉంటుంది, కానీ వారి జీవితాలు అనేక రకాలుగా ఇబ్బందులలోనికి, సమస్యల్లోనికి వెళుతున్నాయి. కారణం ఏమిటాయి అంటే, నా యొక్క బలమును చూసుకున్నాను, నా ధనమును చూసుకున్నాను, నా జ్ఞానమును చూసుకున్నాను. ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు, ఈరోజు మీ జీవితం ఎలా ఉంది? నీ జీవితంలోనికి అన్ని కష్టాలు ఎలా వచ్చాయి? నీ జీవితంలోనికి ఈ కఠినమైన పరిస్థితి ఎలా వచ్చింది అంటే, అయితే చదువు, డబ్బు, బలం, జ్ఞానం ఇది చూసుకొని బ్రతికాను, అవే నా జీవితాన్ని పాడు చేశాయి, అదే నా జీవితాన్ని శ్రమలలోనికి తీసుకొని వెళ్ళాయి, సమస్యల్లోనికి తీసుకొని వెళ్ళాయి. దేవుని బిడలారా, దేవుడు నీకు జ్ఞానం ఇచ్చారు, దేవుడు నీకు కావలసిన అవసరతను తీరుస్తున్నారు, దేవుడు సకల విషయాలలో నిన్ను ఆశీర్వాదముగా నిలబెట్టడానికి ఇష్టపడుతున్నారు. అయితే దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని చూస్తూ నాకేంటి అనుకుంటే నీ జీవితం ఇబ్బందులలో పడతావు. సకల విద్యలలో ఆరితేరిన వ్యక్తి మోషే, కానీ ఇప్పుడు తాను ఎక్కడున్నాడయ్యా అంటే గొర్రెలు కాసుకుంటున్నాడు. అదేమిటి? సకల విద్యలలో ఆరితేరిన వాడు గొర్రెలు కాయడం ఏమిటి? తనకున్న బలము, తనకున్న జ్ఞానము, తనకున్న విద్య, తనకున్న తెలివి చేత తన జీవితము నష్టపోయింది. అనుకొనని ప్రమాదంలో పడ్డాడు, అనుకొనని ప్రమాదంలో చిక్కుకున్నాడు, తన జీవితం అంతా చీకటమయమైపోయింది. నిజమే కదా? ధనమును బట్టి విర్రవీగవారు, బలమును బట్టి విర్రవీగవారు, జ్ఞానమును బట్టి విర్రవీగవారు. మీ జీవితాలలో ఇన్ని రోజులు ఈ పరిస్థితి, ఈ శ్రమలు రావడానికి కారణము అదే కదా. దేవుడిని మరచుట, దేవుడిని విడిచుట, దేవునితో సంబంధం లేని వారముగా జీవితం జీవించటే కదా ఈ పరిస్థితి. అయితే 40 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ మోషే యవ్వనస్తుడిగా ఉన్నప్పుడు తన జీవితంలో ఒక హత్య చేశాడు. ఒకే దెబ్బ కొట్టాడు, తన వారిని ఇబ్బంది పెడుతున్నాడని.
ఆ విషయము రాజుగారికి తెలిసిందని, రాజుగారు తనను చంపేస్తారని అక్కడి నుంచి మిద్యానీయుల దేశం వెళ్ళిపోయాడు. అక్కడ గొర్రెలు కాచుకుంటున్నాడు. చూసారా, ఐగుప్తులో విద్య, జ్ఞానం, డబ్బు అన్నీ ఉన్నాయి. కానీ చేసిన తప్పు అంధకారంలోనికి తీసుకొని వెళ్ళింది, అరణ్య అనుభవంలోనికి తీసుకొని వెళ్ళింది, ఒంటరివానిగా చేసింది, చీకటిలోనికి తీసుకొని వెళ్ళింది. నిజం, ఈరోజు మీ జీవితంలో కూడా నాకు తెలివి ఉంది, డబ్బు ఉంది, జ్ఞానం ఉంది, బలం ఉందని విర్రవీగకూడదు. జాగ్రత్త కలిగి ఉండాలి. రెప్పపాటు నిమిషంలో నీ జీవితం ఏమైపోతుందో నీకు తెలియదు. 40 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ వ్యక్తి తన జీవితంలో ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంటే 80 సంవత్సరాలు గడిచిపోయాయి. నిరాశ, నిస్పృహ, ఆధారం లేదు, తోడు లేదు, ధైర్యం లేదు, ఏ ఒక సహాయం లేదు, ఇక జీవితం మారుతుందని ఆశ లేదు. ఈరోజు ఈ మాటలు వింటున్న మీలో ఎవరైనా సరే మీ జీవితంలో కూడా అలాగే శ్రమలు తెచ్చుకున్నారా, బాధలు తెచ్చుకున్నారా, నిరాశ తెచ్చుకున్నారా? నాకు చదువు ఉంది, నాకేంటి, డబ్బు ఉంది, నాకేంటి, తెలివి ఉంది, నాకేంటి అని ఇష్టానుసారముగా విర్రవీగి నీ జీవితమును ఇబ్బందుల పాలు చేసుకున్నావా? ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్న సమయము, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న సమయము. ఈ దేవుని యొక్క పిలుపును నువ్వు ఆలకిస్తున్నావా? ఈ దేవుని యొక్క మాటని నువ్వు వింటావా? నీ కష్టాల నుంచి విడిపించేవాడు ఆయనే, నీ బ్రతుకును మార్చేవాడు ఆయనే, నీ ఒంటరి జీవితంలో నీకు తోడు ఆయనే, ధైర్యం ఆయనే, నీకు సహాయం ఆయనే. నీకు మరెవ్వరు ఆధారం కాదు, నీ కన్నిటిని ఎవరు తొడవలేరు, నీ ఒంటరితనం ఎవరు తొలగించలేరు. ఆయన మాత్రమే తొలగిస్తారు, ఆయన మాత్రమే నీ బ్రతుకును మారుస్తారు, ఆయన మాత్రమే ఒంటరి జీవితంలో ఉన్న నీకు తోడుగా ఉండి, నీ కుటుంబానికి తోడుగా ఉండి, నీ సమస్యల నుంచి, ఆ వ్యతిరేకమైన పరిస్థితి నుంచి, అవమానకరమైన ఆ పరిస్థితి నుంచి ఆయన మాత్రమే విడిపించగల సమర్థుడు మనము సేవిస్తున్న దేవుడు. హల్లెలూయా. నిజం. ఆ కింద వచ్చిన వాళ్ళు చూస్తున్నట్లయితే, ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమై అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. ఏమిటట? దేవుడు ఆయనని దర్శిస్తున్న సందర్భం. ఆలోచించండి, ఎంత అద్భుతముగా దేవుడు ఆయన దర్శిస్తున్నారయ్యా అంటే, ఒక పచ్చని పొద. పొద ఎలా ఉంటుంది? పచ్చగా ఉంటుంది. అయితే ఆ పచ్చని పొదను చూస్తున్నాడు గొర్రెల కాపరైన మోషే. ఇదేమిటి వింతగా ఉన్నది అని చూడడానికి వెళ్దాం అనుకుంటున్నాడట. పొద పచ్చిగా ఉండాలి, ఇది కాలడానికి, మండడానికి ఏ అవకాశం లేదే. ఇది కాలడం ఏంటి, మండడం ఏంటి? ఎందుకయ్యా అంటే, ఆ పచ్చిన పొద వంటి వారిని తిరిగి దేవుడు మండింపచేసే దేవుడు అక్కడ ఉన్నాడు. నిజం. చాలా జీవితాలు పచ్చిగా మండలేని, ప్రత్యేకత లేని, పరిశుద్ధత లేని, దేవుని సన్నిధానంలో కనీసం ఉండడానికి కూడా అర్హత లేని వారిని దర్శించే దేవుడు, బ్రతుకును మార్చే దేవుడు అక్కడికి వచ్చినాడు. మోషే దగ్గరికి వచ్చినాడు. మోషే దగ్గరికి తన సన్నిధి వచ్చినది. ఆ దేవుని సన్నిధి ఒక అద్భుతముగా, ఆశ్చర్యకరముగా మోషేతో మాట్లాడుతున్నారు. మోషేని దర్శిస్తున్నారు. మోషే కన్నులు తెరుస్తున్నారు. ఏమని? ఆ పచ్చిగా ఉన్న పొద ఎలా మండుతుందో, ఈ రోజు పచ్చిగా అయిపోయిన నీ జీవితము ఇక ఎందుకు పనికిరాదు అనుకుంటున్నావు, ఇక ఉపయోగం లేదనుకుంటున్నావు, ఇక నా బ్రతుకు మారదనుకుంటున్నావు, ఇక నా జీవితం అంతా అనుకుంటున్నావు కదా. నిన్ను మండింప చేసేవాడని నేను, వెలిగింప చేసేవాడని నేను, నీ యొక్క జీవితమును మార్చేవాడని నేను, అద్భుతముగా, ఆశ్చర్యకరముగా నీ జీవితమును మార్చే దేవుడును నేను వచ్చినాను. నిజమేనండి. ఆ పొద ఎంతో అద్భుతమైన పాఠాన్ని నేర్పిస్తుంది. ఆ పొద ద్వారా దేవుడు ఎంతో అద్భుతమైన పాఠాన్ని నేర్పిస్తున్నారు. ఆ పచ్చిన పొద మండడం ఏమిటయ్యా అంటే, దేవుడు పచ్చిగా ఈ లోకములో లోకానుసారముగా పడిపోయి ఇక పనికిరారు, ఇక వారి జీవితం అయిపోయింది, పతనం అయిపోయింది అనుకున్న వారిని కూడా దేవుడు తన సన్నిధికి పిలిచి తనకి సమీపముగా పిలుచుకొని వారిని తిరిగి మండింపచేసి వెలుగుతో నింపడానికి ఇష్టపడే దేవుడు. ఈరోజు నీ జీవితం, నీ బ్రతుకు ఎలా ఉన్నా సరే, ఒక విచిత్రమైన విషయం ఏమిటయ్యా అంటే, చాలామంది ఏం చేస్తారయ్యా అంటే, సన్నిధిలో దేవుని కార్యాలు జరుగుతాయి,
అద్భుతమైన కార్యాలు జరుగుతాయి, అద్భుతంగా జీవితాలు మార్చబడతాయి, అద్భుతంగా బ్రతుకులు మార్చబడతాయి. అద్భుతకరుడైన దేవుడు సన్నిధిలో ఉన్నారని తెలిసి చాలామంది సన్నిధిలో దేవుడు ఉన్నారని తెలిసినప్పటికీ సన్నిధికి వెళ్ళడానికి ఆలస్యం చేస్తూ ఉంటారు. సన్నిధిలో సహవాసం లేని వారుగా ఉంటారు. దేవుడు తెలుసు, ఆయన కార్యాలు తెలుసు, ఆయన ఏమై ఉన్నాడో తెలుసు, కానీ సన్నిధిలో క్రమం లేని వారుగా బ్రతుకుతూ ఉంటారు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు సన్నిధానంలో నీ స్థానం ఎలా ఉన్నది? సన్నిధిలో దేవుడితో సంబంధం ఎలా ఉన్నది? సన్నిధానంలో దేవుడు ఏమై ఉన్నారని బ్రతుకుతున్నావు? దేవుడు సమస్తము సాధ్యము చేయగలవాడు, బ్రతుకులు మార్చేవాడు, హృదయాలు మార్చేవాడు, జీవితాలు మార్చేవాడు, బలమనిచ్చేవాడు, ధైర్యమనిచ్చేవాడు, లేవనెత్తే దేవుడు మనము సేవిస్తున్న దేవుడు. నీవు ఎంత ఘోర పాపివైనా సరే నీ జీవితమును తిరిగి మార్చి తన సన్నిధానములో ఆయన నిలవబెట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు. నువ్వెక్కడ పడిపోయావో, ఏ పాపములో పడిపోయావో, ఏ శాపములో పడిపోయావో, ఏ లోకములో చిక్కుకున్నావో, ఎటువంటి ఉపద్రవములో ఉన్నా సరే నిన్ను తిరిగి తన సన్నిధానములో నిలవబెట్టి నువ్వు మండాలి, నువ్వు వెలగాలి, దేవుని వెలుగుతో నింపబడి దేవుని సాక్షిగా నిలవబడాలని ఈ రోజు దేవుడితో మాట్లాడుతున్నారు. వింటావా? నీ బలమును బట్టి, నీ ధనమును బట్టి, జ్ఞానమును బట్టి నీ జీవితంలో శ్రమలు తెచ్చుకున్నావు, సమస్యలు తెచ్చుకున్నావు. నీ తెలివి తక్కువ పనులు చేసుకొని దేవుని మాట విను. దేవుని సన్నిధానంలో ఆ అద్భుతకరుడు ఉన్నారు. ఆ దేవుని సన్నిధే ఈ రోజు నీ దగ్గరికి వచ్చింది, నీ హృదయముతో మాట్లాడుతుంది. పతనమైన నీ జీవితాన్ని కట్టువాడను, పడిపోయిన నీ బ్రతుకును కట్టేవాడను, చల్లారిపోయిన జీవితమును మండింప చేయడానికి వచ్చిన వాడను, నీ జీవితమును తిరిగి లేవనెత్తడానికి వచ్చిన వాడనయ్యనాను. నిజమే కదా? నిజం. యోహాను సువార్త 8వ అధ్యాయంలో వ్యభిచారము చేత పట్టబడిన స్త్రీనట ఆయన యొద్దకు తీసుకుని వచ్చారు. ఎవరి దగ్గరికి? యేసు క్రీస్తు ప్రభు వారి దగ్గరికి. ఎందుకు? అయ్యా, మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఈమె తప్పు చేసింది, తప్పు చేసిన వారు రాళ్ళతో కొట్టబడాలి, తప్పు చేసిన వారు రాళ్ళతో కొట్టబడాలి. ఆయన్ని పదే పదే అడుగుతున్నారు, నువ్వేం చెప్తావు, నువ్వేం చెప్తావు? దేవుడు ఏం చెప్తారండి? దేవుని ఎద్దుకు వచ్చేవారు వారు ఎంత ఘోర పాపునైనా వారిని ప్రేమించి సరిచేసి శుద్ధి చేసి నూతనపరిచి పరిశుద్ధపరిచి తన సన్నిధానంలో తిరిగి నూతన జీవితం ఇస్తానంటారు. ఆయన నిందలు వేసే దేవుడు కాదు, అవమానపరిచే దేవుడు కాదు, దూషించే దేవుడు కాదు. మన దేవుడు నమ్మకమైన దేవుడు. నశించిపోతున్న దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు లోకమునకు వచ్చినాడు. ఆ దేవుడే మన దేవుడు, ఆ దేవుడే మన రక్షకుడు, ఆ దేవుడే మన ప్రభువు. ఆ తీసుకువచ్చిన మనుషులతో అంటున్నారు, మీలో తప్పుదమ లేని వారు మొట్టమొదటిగా రాయి వేయండి. ఒక్కరు కూడా రాయి వేయలేదట. పెద్దల మొదలుకొని చిన్నవారు వరకు అందరూ ఒకరి వెంట ఒకరు వెళ్ళిపోయారట. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో ఆ కుమార్తె ఉన్నది. అమ్మా, ఎవరైనా నిన్నేమనన్నారా? ఎవరేమనలేదయ్యా. నేను కూడా ఏమనను. ఇకపై పాపం చేయొద్దు. ఈరోజు అదే దేవుడు నీతో అంటున్నారు, నువ్వు ఎంత ఘోర పాపమైనా, నీ జీవితంలో బాధలు, సమస్యలు, పరిస్థితులు, నువ్వు ఏ లోకానికి బానిసవై, ఏ లోకపు ఆలోచన, ఏ లోకపు తలంపు వలన నీ జీవితంలోనికి ఈ పరిస్థితి వచ్చిందో అదంతా దేవుడు అడగరు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు కాబట్టి, దేవుడి మీద ఆధారపడుతున్నావు కాబట్టి, దేవుని మాట వింటున్నావు కాబట్టి, విశ్వసిస్తున్నావు కాబట్టి దేవుడు అంటున్నారు, నువ్వు నాకు కావాలి, నీ పాపములు నేను క్షమించేనాను, నీ జీవితం నేను మారుస్తాను, నీ బ్రతుకును నేను మారుస్తాను, నీ జీవితం నేను మండిస్తాను, నేను నిలవబెడతాను, నీవు తల ఎత్తుకునే విధముగా నేను నిలవబెట్టే దేవుడనయ్యనాను అంటున్నారు. ఈ మాట నమ్ము, నీ హృదయములో నమ్ము, నీ హృదయపూర్వకముగా నమ్ము. నీ హృదయములో దేవుని మాటకు మాత్రమే స్థానం ఇవ్వు. నీ చుట్టూ ఉన్నవారు అవమానిస్తున్నారు, నీ చుట్టూ ఉన్నవారు నిందిస్తున్నారు, నీ చుట్టూ ఉన్నవారు నీ తప్పుదమ్మలు బట్టి, నీ జీవితమును బట్టి నేను బలహీనముగా మాట్లాడుతున్నారు. ఇవన్నీ కాదు, వదిలే. ఎందుకని?
తాత్కాలికమైన మనుషులు. వారి నీ జీవితాన్ని ఏమి చేయలేరు. నిన్న నేడు నిరంతరం ఉండే దేవుడు నీ జీవితంలోనికి వచ్చారో, నీ బ్రతుకులోనికి వచ్చారో, నీ జీవితం మారుస్తారు, నీ బ్రతుకును మారుస్తారు, నీ కుటుంబం మారుస్తారు, మహిమగా నిలవబెడతారు. ఎక్కడ పడిపోయావో, ఎక్కడైతే నీకు విలువ లేదు, ఎక్కడైతే సాక్ష్యం లేదు, ఎక్కడైతే గుర్తింపు లేదు, ఆ ప్రాంతంలో దేవుడు నిన్ను నిలవబెట్టబోతున్నారు. ఆ ప్రాంతంలో నీ దేవుడు నీ తల ఎత్తుకునే విధంగా నీ జీవితం చేయబోతున్నారు. విశ్వాసముతో నాతో మాట్లాడిన దేవా స్తోత్రమని చెప్పు, నా బ్రతుకును దర్శిస్తున్న దేవా స్తోత్రమని చెప్పు. చూడండి, నిర్గమకాండం 3వ అధ్యాయము 3వ వచనము. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచుదని అనుకున్నాను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అతని పిలిచెను. అందుకతడు చిత్తమ ప్రభువా అనను. అందుకైన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి చెప్పులు విడువము, నీవు నిలిచిన స్థలము పరిశుద్ధ ప్రదేశము. ఏమిటట? ఎందుకు పొద కాలిపోవడం లేదో చూడాలి అని వెళుతున్నాడట. కొంతమందికి ఆశ ఉండదు. సన్నిధికి వెళితే జీవితం మారుతుంది, బ్రతుకు మారుతుంది, కుటుంబం మారుతుంది, పరిస్థితి మారుతుంది, నా భర్త మారుతాడు, నా భార్య మారుతుంది, నా జీవితంలో ఈ సమస్యలు పోతాయి, ఒంటరితనం పోతుంది, ధైర్యము కలిగిన దేవుడు నాకు తోడుగా ఉంటాడు. అనేకల కుటుంబాలు కట్టాడంట ఆ దేవుడు, అనేకల జీవితాలు మార్చాడంట ఆ దేవుడు, అనేకల బ్రతుకులు మార్చాడంట ఆ దేవుడు. నేను ఆయన దగ్గరికి వెళతాను, ఆ సన్నిధికి వెళతాను, ఆయన సహాయం కోరుకుంటాను. చాలామందికి ఆ నమ్మకం ఉండదు. కానీ ఈ యొక్క మోషే గారట ఆ పొద ఎలా కాలిపోవడం లేదో నేను చూడాలా, ఎలా అది అద్భుతంగా మండుతుందో నేను చూడాలి. ఎందుకంటే అక్కడ అద్భుతకరుడైన దేవుడు ఉన్నాడు. సన్నిధిలో అద్భుతకరుడైన దేవుడు, ఆశ్చర్యకరుడైన దేవుడు, గొప్ప దేవుడు అన్నాడు. ఆ తట్టు వెళ్ళాలని ఇష్టపడుతున్నాడట. ఆ తట్టు వెళ్ళుట దేవుడు చూచాను. ఎందుకని దేవుని సన్నిధికి వచ్చే వారిని చూసే దేవుడు, వారి యొక్క హృదయములను చూసే దేవుడు, వేదన చూసే దేవుడు, వారి బాధను చూసే దేవుడు. నువ్వు ఎట్టి రీతిగా దేవుని దగ్గరికి వస్తున్నావో దేవునికి తెలుసు. నీ బాధ, నీ వేదన, నీ ఒంటరితనము, నీ స్థితిగతి, నువ్వు పడిపోయిన పరిస్థితి, నువ్వు ఏ పాపములో, ఏ లోకములో, ఏ మోసపూరితమైన సమాజం వలన నీవు నీ కుటుంబం నష్టపోయినదో కూడా దేవునికి తెలుసు. మోషే మోషే నీ పాదములకున్న చెప్పులు విడిచిపెట్టు, నీవు నిలిచిన స్థలము పరిశుద్ధమైనది, పరిశుద్ధ ప్రదేశం ఇది. నిజమే కదా? చాలామంది చర్చికి వస్తారు, కానీ వారి పాదములకున్న చెప్పులు అనగా పాత జీవితము, లోకపు జీవితము. మన చెప్పులు ఎక్కడ పెడతాం? ఇంటి లోపలికి తీసుకెళ్ళం, ఇంటి బయట పెడతాం. ఎందుకని? మట్టి, ఎక్కడెక్కడో తిరిగి వచ్చాం. ఈ చెప్పులు దేనికి సాదృశ్యము? నీ పాత జీవితం, నీ రోత జీవితం, నీ పాపపు జీవితం, నీ పాపపు బ్రతుకు, నీ పతనమైన బ్రతుకు దేవునికి ఇష్టమలేనిది, దేవుడు అంగీకరించినది, దేవుడు వద్దంటుంది. ఆ పాత జీవితమును ప్రక్కన పెట్టి, బయట పెట్టి, విడిచిపెట్టి, వద్దనుకొని దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు వాటిని విడిచిపెట్టి దేవుని సన్నిధికి రా. నువ్వు దేవుని సన్నిధికి వస్తే నిన్ను ఆయన హత్తుకుంటాడు, నిన్ను ఆయన ఆదరిస్తాడు, నిన్ను ఆయన లేవనెత్తుతాడు. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. నీ సన్నిధికి వెళ్తున్నాను, వారు అలాగున్నారో, వీరు ఎలా ఉన్నారో, వారు అలాగే ఉండని, వీళ్ళని అలాగే ఉండని. నీవు మాత్రం ప్రభువుకి ఇష్టమైన బిడ్డగా ఉండు. నీవు మాత్రం ప్రభు ఆమోదించే బిడ్డగా ఉండు. నీవు మాత్రం ప్రభు స్వరం విని పరిశుద్ధమైన జీవితమును ప్రేమిస్తూ వ్యర్థమైన జీవితమును ప్రక్కన పెట్టి, దేవుడు వద్దన్న జీవితం ప్రక్కన పెట్టి, ఆ వ్యసనాలను ప్రక్కన పెట్టి, ఆ లోకపు ఆశలను ప్రక్కన పెట్టి, ఆ లోకపు నటన జీవితమును ప్రక్కన పెట్టి, పరిశుద్ధత, యథార్థత, నీతి కలిగి దేవుని సన్నిధికి రా. దేవుడు నీతో ఉంటారు, దేవుడు నిన్ను దర్శిస్తారు, దేవుడు నీతో మాట్లాడతారు. నీవు నీ పాదములకున్న చెప్పుల వంటి ఆ పాత జీవితం విడిచిపెట్టకే కదా దేవుని సహాయాన్ని పొందుకోలేకపోతున్నావు. నిజమే కదా? నీ పాదములకున్న పాత చెప్పుల వంటి నీ పాత స్వభావం, ఆ పాత ఆశలు, ఆ పాత నటన, ఆ అబద్ధము, ఆ అసూయ, ఆ గర్వం, ఆ నటన. దేవుని బిడ్డలారా, ఆత్మీయులారా, గమనిస్తున్నారా? దేవుడు చెబుతున్న మాట, నీ చెప్పులు విడిచిపెట్టే, నీ పాత జీవితం విడిచిపెట్టే, గత జీవితం విడిచిపెట్టే, నీవు నా దగ్గరికి రా.
నువ్వు నా దగ్గరికి వస్తే నేను నూతన పురుషునిగా చేస్తాను, నూతన స్త్రీగా చేస్తాను. నువ్వు నా దగ్గరికి వస్తే నీ కుటుంబ పరిస్థితిని మారుస్తాను, నీ జీవితం మారుస్తాను, నీ భవిష్యత్తు మారుస్తాను, నీ పరిస్థితిని మారుస్తాను అంటున్నాడు ఆయన. నేను చేయని స్థలము పరిశుద్ధ స్థలము, పరిశుద్ధుడైన దేవుడు ఉన్న స్థలము, దేవుడు సంచరించే స్థలము. పరిశుద్ధుడైన దేవుడు ఘోర పాపివైన నిన్ను ప్రేమించి తన సన్నిధికి పిలిచారు. నమ్ముతున్నావా? విశ్వసిస్తున్నావా? అంగీకరిస్తున్నావా? అయితే ఈరోజు ఒక తీర్మానం తీసుకో. నీ హృదయంతో ఒక తీర్మానం తీసుకో. ఇంతకాలము పాత చెప్పులను వేసుకొని బ్రతికానయ్యా, అయ్యా ఇంతకాలము ఆ పాత బలహీనతలని నా భుజం మీద మోసుకొని వెళ్ళానయ్యా. ఆ గత అనుభవాలని, ఆ గత పాపమని, ఆ పాపముల ఆశలని, ఆ పాపముల ప్రేమని నా మీద మోసుకొని వెళ్ళానయ్యా. అయ్యా నాతో మాట్లాడావయ్యా, ఈ రోజు నుంచి ఆ పాత చెప్పులు వంటి పాపమును విడిచిపెడతాను. నా కుటుంబాన్ని కనికరించయ్యా అడుగుతావా? నా జీవితాన్ని కనికరించయ్యా అడుగుతావా? నా బిడ్డలను కనికరించయ్యా అడుగుతావా? నాపై నీ హస్తం ఉంచయ్యా అడుగుతావా? నా చేతిని పట్టుకుని నడిపించయ్యా అడుగుతావా? నా జీవితానికి విజయం ఇవ్వయ్యా అడుగుతావా? దేవుని బిడ్డలారా, నీ ప్రార్థనకి విలువ ఉండాలంటే నీ పాదములకున్న చెప్పులు వంటి పాత జీవితాన్ని విడిచిపెట్టే, పాత రోత బ్రతుకుని విడిచిపెట్టేసి నీ ప్రార్థనని దేవుడు అంగీకరిస్తారు. నిన్ను దేవుడు అంగీకరిస్తారు. నిన్ను దేవుడు తన సముఖంలో నిలవబెడతారో, నీ జీవితం ఆయన మారుస్తారో, నీ బ్రతుకునైనా మారుస్తారో, నిన్ను లేవనెత్తుతారో. నువ్వు ఎక్కాలైనంత ఎత్తైన కొండ మీదకి ఆయన నిన్ను ఎక్కిస్తారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మోషే గారిని చూడండి. పడిపోయిన వ్యక్తి, బలహీనపడ్డాడు, కానీ అవమానించబడ్డాడు, నిందించబడ్డాడు, ఒంటరివాడైపోయాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న మీలో ఎవరైనా ఉన్నారా? అటువంటి ఒంటరి వాడైన మోషేను దేవుడు లేవనెత్తారు. ఎంతగా లేవనెత్తారంటే దేవుడే వచ్చి మోషేతో మాట్లాడారట, దేవుడే వచ్చి మోషేతో స్నేహం చేశారట, దేవుడే వచ్చి సరాసరి మోషేకి కనబడాలని ఇష్టపడ్డారట. ఎంత గొప్ప విషయం! మోషేకి ప్రజల మధ్యన విలువ లేదు, ప్రజల మధ్యన గుర్తింపు లేదు, ప్రజల మధ్యన ఇప్పుడు ఆస్తి కూడా లేదు, అంతస్తు కూడా లేదు, లోకములో విలువే లేదు. కానీ ప్రభు విలువ ఇవ్వాలనుకున్నారు, ప్రభు జీవితాన్ని ఇవ్వాలనుకున్నారు, ప్రభు హోదా ఇవ్వాలనుకున్నారు, ప్రభు బ్రతుకును మార్చాలనుకున్నారు, ప్రభు జీవితాన్ని కట్టాలనుకున్నారు. ఈరోజు ఈ మాటలు వింటున్న మిమ్మల్ని కూడా దేవుడు నిలవబెట్టాలనుకుంటున్నారు. నిన్ను లేవనెత్తాలనుకుంటున్నారో, నీ బ్రతుకును మహిమతో నింపాలనుకుంటున్నారో, నీ యొక్క హృదయం మార్చబడాలనుకుంటున్నారో, నీ కుటుంబం మార్చాలనుకుంటున్నారో, నీ సమస్యల నుంచి విడిపించాలనుకుంటున్నారో, నీకు తిరిగి విలువనివ్వాలనుకుంటున్నారు. ఆయన మాట వింటావా? ఆ చెప్పులు వంటి ఆ రోత పాత బ్రతుకును విడిచిపెడతావా? దేవుడు నిన్ను క్షమిస్తారు, నిన్ను ప్రేమిస్తారు. నిజమే కదా? ఆ యొక్క వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని కుమారి అంటున్నారు. కుమారి, నా కుమార్తె. నిజం, నీ కొరకు నా కొరకే కదా ఆయన తలదించుకున్నాడు. అంతమంది అన్న మాటలు మాట్లాడుతుంటే ఆయన తలదించుకొని నేల మీద ఏదో వ్రాస్తున్నాడు. ఎందుకు ఆయన తలదించుకున్నారో? మనం ఆయన బిడ్డలమే, మనము చేసిన తప్పులకు ప్రతిగా ఆయన తలదించుకున్నారు. నేను తల ఎత్తుకొని బ్రతకాలని, నేను తల ఎత్తుకొని జీవించాలని, నేను మన పాపపు బ్రతుకును ఆయన పరిశుద్ధ రక్తములో కడిగి వేసుకొని పరిశుద్ధపరచబడిన వారముగా, ఆ పరిశుద్ధమైన దేవుని బిడలముగా, పరిశుద్ధమైన దేవుని పిల్లలముగా, పరిశుద్ధమైన దేవుని కుటుంబాలుగా మనముంటున్న ప్రాంతాలలో ఉండాలి, జీవించాలి, నిలవాలి. ఇది దేవుని సంకల్పము. నువ్వు గ్రహించు. దేవుడు ఏమంటున్నారు చూడండి. మరియు ఆయన నీ తండ్రి దేవుడును, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడునని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెరిచెను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమ కష్టపెట్టే వారిని బట్టి వారి మొరను నేను వింటిని. ఏమిటట? దేవుని సన్నిధానంలోనికి దేవుడు చెప్పినట్లుగా ఆ లోకపు చెప్పులు వంటి జీవితాన్ని ప్రక్కన పెడితే దేవుడు చేర్చుకున్నారు. తాను ఏం చేయాలో చెబుతున్నారు, తాను ఏమయ్యన్నారో దేవుడు చెబుతున్నారు, తనకు సహాయముగా ఉంటానంటున్నారు. చూసావా? నువ్వు ఇంతకాలము దేవునికి మాట ప్రకారం బ్రతక, అనుకూలతలో ఉండక, దేవునికి మాటని అంగీకరించక నీ జీవితంలో
ఎంతగానో ఓటమి పాలయ్యావు, ఓడిపోయావు, దేవుని సహాయం లేకుండా పోయింది. ఒకసారి ఆలోచన చెయ్యి, ఒక్కసారి గమనించు. దేవుడు అంటున్నారు, నువ్వు నాకు కావాలి మోషే. అదే దేవుడు ఈరోజు వింటున్న నీతో అంటున్నారు, నువ్వు నాకు కావాలి. మోషేని, సకల ప్రజలని, ఆ ఐగుప్తు దేశంలో ఉన్న ఆ ప్రజలందరినీ విడిపించి దేవుని యందు నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచిన వారు ఎలా మహిమగా నిలవబడతారో, ఎలా ఉపయోగపడతారని ఈరోజు సకల ప్రజలకి ఒక సాక్షార్థమే నిలవబెట్టారు. ఈరోజు నీవు కూడా దేవుని పిలుపు విను. దేవుని పిలుపు వింటే మారవంటి నీ జీవితాన్ని మధురముగా మారుస్తారు. ఎండిపోయిన నీ జీవితాన్ని ఫలింపచేస్తారు. బలహీనమైన నీ జీవితాన్ని బలముగా నిలవబెడతారు. ఈరోజు నాతో పాటు ప్రార్థన చేయి. నా జీవితమును మార్చయ్యా, నన్ను దర్శించయ్యా, నా బ్రతుకును మార్చయ్యా, నన్ను నిలవబెట్టయ్యా. నాయనా, నీకిష్టమైన జీవితం జీవిస్తాను, నా పాత బ్రతుకుని విడిచిపెడతాను. నాయనా, నీకిష్టమైన పాత్రగా నన్ను మలిచి నన్ను నడిపించయ్యా అని అడుగు. పరిశుద్ధుడా తండ్రి, ఏ బిడ్డలైతే ప్రార్థన చేస్తున్నారో వారిని ఈ సమయంలో దర్శించండి. వారి మీద ఏలుబడి చేస్తున్న ప్రతి బలహీనతలను యేసు నామములో బంధిస్తున్నామయ్యా. అభిషేకముతో తాకండి, నీవే ప్రభావముతో తాకండి, నూతన పరిచి శుద్ధి చేసి నీకు ఇష్టమైన బిడ్డలుగా నిలవబెట్టి నాయనా నీ మార్గములో నడిపించండి. మోషేను నిలవబెట్టావు, నడిపించుకున్నావు నాయనా, అనేకులకు ఆశీర్వాదకరంగా నిలవబెట్టావు. ఈ బిడ్డలు నిలవబెట్టండి, ఆ ప్రాంతంలో నీ మహిమగా నిలవబెట్టండి. నీవు దీవించి ఆశీర్వదించి నీ సాక్షులుగా నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఆత్మీయులందరికీ హృదయపూర్వకంగా వందనాలు. ప్రతి వారము ఇదే సమయానికి ఈ యొక్క ఆరాధన ఛానల్లో దేవుని యొక్క మాటలు వినండి. మీరు వింటున్నారని ప్రతి ఒక్కరూ ఫోన్ చేస్తున్నారు. అందరూ ఒకేసారి ఫోన్ చేయడం వల్ల అందరి కాల్స్ అటెండ్ చేయలేకపోతున్నాం. కార్యక్రమం అయిన తర్వాత మరలా ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీతో మాట్లాడడానికి మేము చాలా ఇష్టపడుతున్నాం, సంతోషిస్తున్నాం. మీ అందరి కొరకు ప్రార్థన చేయటం అది నాకు చాలా ఆశీర్వాదకరం. దేవుని మాటలు ప్రక్కన పెట్టకండి, ఆ మాటలు బట్టి ధైర్యంగా ఉండండి. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలు.